హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి. నా పేరు పద్మజ. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మనకు నడుస్తుంది వింటర్ సీజన్ కదండి. ఈ వింటర్ సీజన్లో మనకి ముఖము, చేతులు, కాలు డ్రై అయిపోతూ ఉంటుంది. అదే పులుసుదేరిపోతూ ఉంటుంది కదండి. దానికోసమని మనము క్రీములు వగైరా రాస్తూ ఉంటాము. ఇదే కాకుండా మన శరీరం అనేది, అదే స్కిన్ అనేది మెత్తగా మృదుగా ఉండడం కోసము ఇంకో పద్ధతి కూడా ఉందండి. అదే ఏంటంటే నలుగండి. అదే మార్కెట్లో దొరుకుతుందే ఆ నలుగు కాదండి, ఇది నేచురల్ బేబీ నలుగండి. ఆ నలుగుని మీకు ఈరోజు చూపిస్తున్నానండి. వీడియోలోన తయారు చేసే పద్ధతి చూపిస్తాను. దానికి మెటీరియల్ ఏంటేంటి కావాలి, కొలతలతో సహా మీకు చెప్తున్నానండి ఈరోజు వీడియోలోన. పదండి చూసేద్దాం. ఈరోజు మనకి కావాల్సినవి ఏంటంటే, మన దీని మెటీరియల్ బియ్యం కావాలండి. బియ్యంకి 2 కేజీల బియ్యంకి 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ మినుములు, 1/2 కేజీ పెసలు, తొక్కతోనే ఉంటే మంచిదండి, జీడిపప్పు 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, పసుపు 100 గ్రాములు, ఇది వేపాకు పౌడర్ అండి 100 గ్రాములు, ఇది కర్పూరము, ఆరత కర్పూరము 100 గ్రాములు, ఇది కచ్చోరాలండి. నేను ముక్కలు చేయలేదు, ఇవి కచ్చోరాలు. ఇది కరివేపాకు, గులాబీ రెక్కల పౌడర్ అండి. ఇది దేశీ గులాబీ రెక్కలండి. మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ గులాబీ పువ్వులు కాదండి, దేశీ గులాబీ రెక్కలు. ఇది పచ్చకర్పూరం అండి. ఇది కమలా పండు తొక్కలండి. మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, గ్రీన్ కలర్ అని, అవన్నీ ఇవన్నీ మొత్తం 13 రకాలండి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. వీటికి తయారు చేసే పద్ధతి మీకు చూపిస్తాను. బియ్యము, శనగపప్పు, మినుములు, పెసలు ఇవన్నీ కలిపేసి మిల్లు ఆడించాలండి. ఆ మిశ్రమాన్ని ఒక సైడ్కి ఉంచుకోవాలి. జీడిపప్పు మిక్సీ ఆడించాలి. మెంతులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అండ్ మన ఇంట్లో తయారు చేసుకోవాలంటే బాగా ఎండేసి మిక్సీ ఆడించాలి. ఇది పసుపు ఎలాగా మన ఇంట్లో ఉంటుంది. ఇది వేపాకండి, బాగా ఎండేసి పౌడర్ చేయాలి. ఇప్పుడు అలాగే కర్పూరాలు కూడా పౌడర్ చేయాలి, కర్పూరాలు పౌడర్ చేయాలి. ఇప్పుడు గులాబీ రెక్కలు పౌడర్ చేసుకోవాలి. ఇది పచ్చకర్పూరము కొంచెం మోతాదులో ఉంది, ఎలా చేయాలో అనొచ్చు మీరు. ఈ కర్పూరంలో కలిపేసి మిక్సీ ఆడేసేయండి. ఇది కమలాపండు తొక్కలు. ఈ మిశ్రమాన్ని అంతటి నేను స్పేర్గానే ఉంచాలి, అన్నీ ఒక్క దాంట్లో కలిపేయకూడదు. స్పేర్గా దేనికి దానికి స్పేర్గా ఉండాలి. ఇప్పుడు మనం మిల్లు నుంచి తెచ్చిన ఈ 4 మిశ్రమాన్ని ఒక బేసన్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కొక్క ఐటమ్ వేసి స్పూన్తో కలపాలి చక్కగా. అంటే కొంచెం కలిపడం అలా కాదు, బాగా కలిసేలా స్పూన్తో కలపాలి. అలా ఒక్కొక్క ఐటమ్ని వేసి మొత్తం ఈ 13 రకాలను బేసన్లో చక్కగా నీట్గా కలపాలండి. కలిపాక ఆ మిశ్రమం అనేది ఇలా తయారవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేచురల్ బేబీ నలుగండి. చాలా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ బేబీ నలుగులోనే మనం పాలు, లేదంటే రోజు వాటర్, లేదంటే వాటర్, మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసి నలుగులా వాడుకోవచ్చండి. బేబీకి చాలా బాగుంటుంది. చాలా బెస్ట్ రెమెడీ అండి నేచురల్ నలుగు అనేది. చాలా బాగుంటుంది. దీన్నే మనము ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చండి. స్క్రబ్బింగ్గా కూడా యూజ్ చేయొచ్చు. మీరు అనొచ్చు ఎలా యూజ్ చేయొచ్చు అని అనేది. ఇప్పుడు ఇదంతా చాలా స్మూత్గా, అంటే మెత్తగా అవుతుంది కదా, పౌడర్ మెత్తగా అయిపోయింది. మనకు కావాలి కొంచెం స్క్రబ్గా కావాలి అని అంటే, ఇది ఆరెంజ్ పళ్ళు తొక్కల్ని కొంచెం గరుకుగా ఆడించాలి, అంటే కొంచెం గర్రగదగా ఆడించాలి. అలాగే మెంతి పౌడర్ను కూడాను ఈ 2 మిశ్రమాలను కలిపి కొంచెం మృదువుగా ఉంటుందండి. అప్పుడు దీన్ని మనం స్క్రబ్బింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వాడడం వల్ల మన స్కిన్ అనేది స్మూత్గా, నీట్గా తయారవుతుందండి. మనకి ఇప్పుడు పొలుసు తెరిపినట్టు అలాగే ఉండదు, డ్రై అవ్వదు, చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ నేచురల్ రెమెడీ అండి. చాలా బెస్ట్ బేబీ నలుగు. యూజ్ చేయండి, తయారు చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.